ఇప్పుడు మన హరీష్ రావు గారు మాట్లాడారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే బనకచర్ల మీద మాట్లాడారు. వారు మాట్లాడి ఏం నష్టం లేదు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన అవి కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి, ఇలా టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పని ఎప్పుడైనా గొడవ పడ్డానా? గొడవ పడ్డారు మీరు? తెలంగాణ రాకుండా అడ్డుకున్నది మీరు కాదు. 2 కళ్ళు నాయి, 2 ముక్కులు, 2 చేతులు, 2 చెవులు అని వచ్చే తెలంగాణ అడ్డుకున్నది మీరు కాదు. లగడపాటితోనే లడాయి చేయించింది మీరు కాదు. 2009 తెలంగాణ ప్రకటించినాక దుష్టశక్తులు అందరినీ తెలంగాణ మీదకి ఎగదోసింది మీరు కాదు. మా తెలంగాణ యువకుల మీద, ఉద్యమకారుల మీద అక్రమ కేసులు బనాయించి లోపల పెట్టింది మీరు కాదు. ఈ ఎన్ని చెప్పాలి? ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే బొచ్చడు ఉన్నాయి. ఎన్నడన్నా నేను తెలంగాణ మీద లొల్లి చేసినా, పేర్చి పెట్టినా అంట. అసలు కాళేశ్వరం మీద కంప్లైంట్ చేసింది మీరు కాదు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇప్పటికీ కంప్లైంట్ పెట్టిరు. పాలమూరు రంగారెడ్డి మీద ఫిర్యాదు చేసిరు. సీతారామ ప్రాజెక్టు మీద ఫిర్యాదు చేసిరు. ఆ సీతమ్మ సమ్మక్క బరాజ్ మీద ఫిర్యాదు చేసిరు. 3వ టీఎంసీ మీద కంప్లైంట్లు చేసిరు పోయి. ఇవన్నీ మీరు కాదు. తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు. ఇవాళ వచ్చి నాకు 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి అని చెప్పేసి మీరు మాట్లాడితే అంత అమాయకులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు అంత అమాయకులు ఎవరు లేరు. వాస్తవాలు తెలుసు అందరికీ. ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కటి. ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ని డెవలప్ చేసినట్టు. హైదరాబాద్కు ముగ్గు పోసింది నువ్వేనైతివి, బునాది తీసింది నువ్వేనైతివి, హైదరాబాద్కు బొడ్డు కోసి పేరు పెట్టింది నువ్వేనైతివి, హైదరాబాద్ అనే పేరు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. నేను మీకు మీ భాగవతం ఇప్పుడు చెప్తాను కాకండి. ఇగో నేను మొన్న ఒక థ్రెడ్ ఎన్నో చూసిన. అంతా నేనే కట్టగట్టినా అంటున్నావు కదా, నువ్వేం కట్టగట్టినావో ఈయనే ఉంది. అది మొత్తం చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం హైదరాబాద్ని డెవలప్ చేసిన, దాన్ని నేనే కట్టినా, దీన్ని నేనే కట్టినా అని చెప్తాడు కదా. అవన్నీ ఓ దగ్గర ఎక్కడో ఉన్నాయి, తీసి పెట్టినా, చూస్తా సమయం వచ్చినప్పుడు. ఈయన చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటిదో అన్నీ అందులో ఉన్నాయి. అది వచ్చినప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నాను వచ్చేదేంటి? వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలా సార్లు చెప్పాను, ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. ఈయన డెవలప్ చేసినటువంటి ఎకో సిస్టమ్ వల్ల అభివృద్ధి చెంది తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి. తెలంగాణ బాగుపడతా ఉందంట. తెలంగాణ బాగుపడతా ఉందంట. ఇంకా చెప్పు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ. 2014 ముందు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 2023లో తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు ఎంత? 2014 దాకా అయితే మీరే ఉన్నారు. 2009 కంటే ముందు మీరు ఎప్పుడు 2005 అనుకుంటే లాస్ట్. ఇంకా మీరు అప్పుడెప్పుడో మీరు 14 ఏళ్ళ క్రితం పరిపాలన చేసి ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కంలో నాదే పాత్ర ఉన్నది. 2014లో ఎంత ఉన్న తెలంగాణ పర్ క్యాపిటల్, ఇప్పుడు ఎంత ఉన్న తెలంగాణ పర్ క్యాపిటల్? అంటే మధ్యలో ఈ 10 సంవత్సరాలు తెలంగాణ పాలకులు, తెలంగాణ సమాజము ఏం డెవలప్ కాలే, ఏం కాలేదు, మీరు మాత్రమే చేసిర్రు. ఎట్లా చెప్పుకోవాలనిపిస్తుంది సార్? ఇట్లా ప్రతిదానికి మీ ఖాతాల ఎట్లా వేసుకోవాలనిపిస్తుంది? అదే మరి జిఎస్టీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ. అది ఎప్పుడైంది? 2014లో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత అయింది? మందిది కూడా మనదని చెప్పుకుంటే ఎట్లా? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్, ఐ క్రియేటెడ్. ఈ రోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? ఎప్పుడు మాట్లాడలేదంటే ఈ మాట. ఆంధ్రాలో ఏ ఎన్నికల ప్రచారానికి పోయినా, ఏ సభ మీదకి పోయినా హైదరాబాదు నేనే కట్టిన తమ్ముళ్ళు, సైబరాబాదు నేనే కట్టిన తమ్ముళ్ళు అని చెప్పేసి ప్రచారం చేసుకోలే. మీ జాతి మీడియాని పెట్టేసి మొత్తం ప్రచారం చేయలే ఇదే విషయాన్ని. మీరు చేసిందేమో గోరంతా, చెప్పుకునేదేమో కొండంతా. మీరు కొన్ని చేసిరు, చేయలేదు అనట్లే. 100% మీరు కొన్ని మంచి పనులు, కొన్ని కార్యక్రమాలు మున్సూత్వం చేసిరు. కానీ మొత్తం మీరే చేసిరు అనుకోవడం తప్పవుతుంది. అది
హైదరాబాద్కి మీరు రాకముందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి సిస్టమ్ ఉన్నది. మీరు రాకముందుకే చాలా అభివృద్ధి కార్యక్రమాలు. హైదరాబాద్ మీరు రాకముందుకే సుసంపన్నమైనటువంటి స్టేట్. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? ఆంధ్ర ప్రాంతంతో కలపక ముందుకే. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్. మంచి రాష్ట్రం. ఇప్పుడు ఆ గోల్డ్ మైన్ మీదనే మీ కన్ను పడ్డది. అందుకే మీరు చంద్రబాబు నాయుడు మీ తొత్తు అయినటువంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఆడ కూసబెట్టిర్రు. ఆ కూసబెట్టడానికి మీ 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 సామాజిక వర్గం మీడియా అంతా కూడా శతవిధాల ప్రయత్నాలు చేసింది, రకరకాల వార్తలు వడ్డీ వార్చింది. ఎట్లయింది మరి? ఎంత పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి 2015 నుంచి 2023 దాకా రేవంత్ రెడ్డి మీద తక్కువ పెట్టుబడి పెట్టిర్రా? ఆయన కోసం జాగిలు పెట్టి లేపుతందుకు ఎన్ని పెట్టుబడులు పెట్టాలో అన్ని పెట్టుబడులు పెట్టిర్రు. గోల్డ్ మైన్ అని అంటారు. ఇలా గోల్డ్ మైన్ మీద కన్ను పడ్డది మీకు. అందుకే ఆ గోల్డ్ మైన్ ఎట్ట దోసుకుందాము, ఏ రకంగా దోసుకుందాము, గోదావరికి నీళ్ళు ఎట్టకపోదాము, కృష్ణాలో నీళ్ళు కనపడకుండా ఎట్ట చేద్దాము, తెలంగాణ ఎట్ట ఎండ పెడదాము, గోల్డ్ మైన్ని మొత్తము ఒక ఎడారి లెక్క ఎట్ట మార్చుదాము, ఈ ప్రయత్నం కదా మీరు చేసేది ఇప్పుడు. ఆ ఎకో సిస్టమ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు సార్. మీరు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి, లేదా టెలికమ్యూనికేషన్ సెక్టర్, ఇవన్నీ ఉన్నాయి సార్. బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా అదే మాట్లాడుతున్నా. అబ్బా, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మాటని క్లియర్గా చెప్పేసారు. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే వాళ్ళేం వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎవరికి అన్యాయం కాకుండా చేద్దామంటున్నారు అని చెప్పేసి. అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, బనకచర్లకి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అని అలా గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే అంటా ఉన్నారు. కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి బయట. సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా అదే మాట్లాడుతున్నా. నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. సార్, మీరు మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడకూడదు, మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. అది అయిపోయి బనకచర్ల మీద రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అని చెప్పేసి వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందులో ఏం పంచాయతీ లేదు. బనకచర్ల మీద అబ్జెక్షన్ చెప్తే వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చెప్తున్నారు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి సొక్కం పూసలము, మీ శుద్ధ పూసలము, మాకు ఈ పేచీలు లొల్లిలు వద్దు, మాకు మేము దోసుకొని తింటాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. బనకచర్ల మీద తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు.